మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైందని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అనెను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనక వారు ఒక స్పాంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ ఆ కార్యక్రమంలో అంతా కూడా సమాప్తమైందని చెప్పి అక్కడ చెప్పబడింది. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు సమాప్తమైంది అనేది ఏంటంటే పాప క్షమాపణ నిమిత్తము ఆయన ఎంతవరకు అయితే చేయాలో మొత్తం కూడా చేసి అక్కడ వరకు సమాప్తమైంది అన్నాడు. అంటే అది మనం బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 2 భాగాలుగా మనం విభజించాలి. పార్ట్ 1, పార్ట్ 2. అంటే పార్ట్ 1 మాత్రమే అయ్యింది, సమాప్తమైందని. తర్వాత పార్ట్ 2 అనేది కూడా ఉంది, అది కూడా యేసుక్రీస్తు ప్రభువే చేయాలని మనం గమనించాలి. మొత్తం సమాప్తం అయిపోయింది అని అంటే మొత్తం ఫుల్ఫిల్ ఇంకా ఏం చేయలే. రెండవది ఏంటంటే ఆయన పార్ట్ 2లో కూడా ఇప్పుడు ప్రవేశించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఈ పార్ట్ 1 ఈ పార్ట్ 2 మధ్యలో కృపాకాలం అని చెప్పి కొంతసేపు ఆయన గ్యాప్ ఇచ్చాడు. అంటే మనం పాట పాడుతూ ఉన్నప్పుడు మధ్యలో మ్యూజిక్కి గ్యాప్ ఎలాగిస్తామో అలాగే గ్యాప్గా ఈ కృపాకాలం అని చెప్పి కొన్ని సంవత్సరాలు విడిచిపెట్టాడు ఆయన. ఇప్పుడు ఆయన వాకిటి యొద్దే ఉన్నాడు, పార్ట్ 2 స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏం జరుగుతాయి పార్ట్ 2లో? ఆయన చేయాల్సిన పనులు ఇంకా బోల్డ్ ఉన్నాయని కొద్దిగా నాకున్నటువంటి సమయాన్ని బట్టి నేను వివరిస్తాను. ఆ దినాల్లో కయ్యూను తన తమ్ముడైనటువంటి హేబేలును కొట్టి చంపినట్టుగా మనకు కనబడుతూ ఉంది ఆదికాండంలో. దేంతో కొట్టి చంపాడు అని అంటే వ్యవసాయం చేస్తున్నటువంటి పరికరాలతో మనుష్యుణ్ణి నరహత్య చేశాడు ఆయన. రక్తం వచ్చినట్టుగా కొట్టి చంపేశాడు. ఇప్పుడు మొట్టమొదట జరిగినటువంటి ఆదాము చేసినటువంటి అతిక్రమముకు ప్రాయశ్చిత్తం చేశాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు, చేసేది సమాప్తమైంది అది. రెండవది ఏంటంటే కయ్యూను చేసినటువంటి ఆ హత్య విషయంలో కూడా ప్రాయశ్చిత్తం చేయాలంటే ఏంటి? వ్యవసాయం చేసినటువంటి ఆ పరికరాలతో హేబేల్ను చంపాడు కాబట్టి ఆయన 1000 ఏళ్ల రాజ్యంలో ఆయన చేయాల్సిన పని ఏంటంటే ఈ వ్యవసాయం చేసే పనుల్ని మరలా ఆయన ఉపయోగించాలి అంటున్నాడు. అంటే ఏంటంటే ఇప్పుడు ప్రతి దేశం కూడా యుద్ధ సామాగ్రిని బాగా కూడగట్టుకున్నా ఉన్నాయి. ప్రతి దేశం దగ్గర కూడా మిలిటరీ వ్యవస్థ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఆయన వచ్చేటువంటి టైంలో సకల జనులు కూడా యుద్ధము చేయటం మానివేస్తారు. వారందరూ కూడా తమ యొక్క ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఆయుధములను మచ్చు కత్తులుగాను చేసుకుంటారు అని అన్నాడు. అంటే ఏంటి? ఇప్పుడు ఆయన రాబోతున్నటువంటి దినాల్లో ఎవరైతే యుద్ధం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా యుద్ధం మానిపించి వాళ్ళందరినీ కూడా వ్యవసాయం మీద, అగ్రికల్చర్ మీద ఫోకస్ పెట్టేలాగా చేస్తాడు. ఎందుకనంటే కయ్యూను వ్యవసాయం మీద ఫోకస్ పెట్టకుండా ఆ వ్యవసాయ పరికరాలను తీసుకొచ్చి నరహత్య చేయడానికి ఉపయోగించాడు. ఇప్పుడు అందరూ కూడా నరహత్య చేయడానికి, అందరూ కూడా మనుషులను చంపడానికే ఉపయోగిస్తూ ఉన్నారు ఆయుధాలని. ఇప్పుడు ఆ ఆయుధాలనే మచ్చకత్తులుగాను నాగటి నక్కులుగాను చేయాలి. ఇప్పుడు దేవుడు వచ్చి ఇప్పుడు ఏం చేస్తాడంట, ఆ ఆయుధాలన్నింటిని కూడా వ్యవసాయానికి ఉపయోగపడే పరికరాలుగా వాడుకోవడానికి, తయారు చేయడానికి ఆయన 1000 ఏళ్ల రాజ్యంలో వస్తాడు. అది యెషయా గ్రంథంలో ఉంది. అందరూ కూడా యుద్ధం చేయడం మానేస్తారని చెప్పి అదొకటి ఉంది. ఇంకా త్వరగా నేను చూసుకుంటూ పోతే ఆయన 2వ రాకడ జరగాలి. 2వ రాకడలో మరలా 2 పాటలు ఉన్నాయి. దేవుని చిత్తం అయితే మరలా తెలియజేస్తాను. 2వ రాకడ అంటే ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు, ఆయన కనబడడు. ఆయన 2వ రాకడ జరగాలి, సంఘం ఎత్తబడాలి. తర్వాత 7 సంవత్సరాలు పరలోకంలో ఎత్తబడిన వారికి విందు ఉంటుంది. ఆ తర్వాత విడవబడిన వారి మీద, అనగా భూమి మీద ఉన్నటువంటి వారి మీద 7 ఏండ్ల కాలము మహాశ్రమలు ఉండబోతూ ఉన్నాయి. అటు తర్వాత మరలా ఈ సంఘం ఎత్తబడిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెంటబెట్టుకొని మరలా భూమి మీదకి మనం వస్తాం. అక్కడ వచ్చినప్పుడు 1000 ఏండ్ల రాజ్యము మనం అందరం కూడా దేవుడు మనతో పాటు చేస్తాడు. తర్వాత హర్మెగిద్దోను యుద్ధం అని, ధవల సింహాసనం దగ్గర తీర్పు అని చెప్పి, అలాగే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అని ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ వాక్యాలన్నీ నేను ఎందుకు తెలియజేస్తా ఉన్నానంటే యేసుక్రీస్తు ప్రభువారిది ఇంకా పార్ట్ 2 ఉంది. అంటే ఇప్పుడు పార్ట్ 1లో ప్రవేశించిన వారికి పార్ట్ 2లో ఉంటుంది. ఇప్పుడు పార్ట్ 1 ఏంటంటే యేసునందు విశ్వాసం ఉంచావా, మారు మనసు పొందావా, అయితే నువ్వు పార్ట్ 2లో కూడా ఉంటావు ఎత్తబడే సంఘంలో. అదే పార్ట్ 1లో నువ్వు లేవనుకో, పార్ట్ 2లో ఎందుకు ఉంటావు? కాబట్టి గమనించి పార్ట్ 1లో నువ్వు పాలిభాగస్తులవు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము. ఆయన నీ కొరకు చేయాల్సిందంతా చేశాడు. కాబట్టి నువ్వు ఈ రోజున ఈ వాక్యం వింటున్నటువంటి నీవు దేవుని యందు విశ్వాసం ఉంచి
ఈ రాబోతున్నటువంటి ఉగ్రత ఇవన్నీ కూడా నాకు అనవసరం, ఇవన్నీ నేను తట్టుకోలేను అని చెప్పి ప్రభువుని అంగీకరించగలిగినట్లయితే కనుక నీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీ దగ్గరలో ఉన్నటువంటి సంఘాలకు మీరు వెళ్ళగలిగితే అక్కడ దేవుని సేవకులు యేసుక్రీస్తు ప్రభుని గురించి ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. నీ ఘనమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావమును కలుగునుగాక. నాయనా, మొత్తము సమాప్తమైందని చెప్పి మేము తెలుసుకున్నాం. అయితే అది పార్ట్ 1 అని, ఇంకా పార్ట్ 2లో మీరు చేయాల్సినవి చాలా ఉన్నాయని, ఈలోపు మాకు ఇచ్చినటువంటి ఈ సమయంలో మేమందరం కూడా నిన్ను విశ్వసించాలని ఈరోజు మీరు మాతో మాట్లాడారు. కాబట్టి విన్నటువంటి వాక్యం అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ, నాయన ఎంతమంది అయితే నాయన ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారో, ఎంతమంది అయితే వ్యాపారాల కొరకు సరిగ్గా జరగక బాధపడుతున్నారో, అలాగే అనారోగ్యాలు ఎంతమంది అయితే ఉన్నారో వారందరిని స్వస్థపరచండి. బిడ్డలు లేక ఎంతమంది అయితే బాధపడుతున్నారో వారందరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల చదువుల కొరకు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయాణాలను తోడి నడిపించి క్షేమంగా వారి గృహాలు చేర్చమని నేను నీ సేవకుడి వీళ్ళందరినీ కూడా ఆస్వాదించి వారందరూ కూడా పట్టబడిలాగా సహాయం చేసి మహిమ ఘనత ప్రభావాన్ని మీరే పొందమని మా ప్రభువును మా రక్షకుడును నైనా యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఈ వాక్యము ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే కనుక మాకు ప్రార్థన అవసరాలకు ఫోన్ చేయండి. అలాగే ఈ వీడియోను అందరికీ వెళ్ళేలాగా మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని విని యేసుక్రీస్తు ప్రభునందు అంగీకరించాలనేటువంటి ఒక భారంతో ఈ సువార్త ప్రకటిస్తున్నాం. కాబట్టి ఈ విషయం జ్ఞాపకం చేసుకోమని దేవుని సేవకుడికి మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ టు ఆల్. షాሎም, షాሎም టు ఆల్.